ఇక్కడ నిలబడినవాడి పేరు మోజో. మీరు ఇప్పుడు చూసేది ఇతని కథ, ఇతని ఫ్రెండ్స్ కథ కాదు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఇన్వాల్వ్ అయిన కథ. ఆ కథ ఏంటో మీరే చూడండి. ఆ దెబ్బ ఏంటి? మన కాలేజ్ గేట్ దగ్గర కొబ్బరి చెట్టు కనపడిందా? కనపడింది. నిన్న నాకు అది కనిపించలేదులే. ఇతని పేరు దత్త. ఇతనికి ఈ కథకి ఉన్న సంబంధం చూడండి. అరే సుమ్మిగాడు ఏంటి ఫంకీగా కనిపిస్తాడు? వాడేదో స్టైల్ అనుకుంటాడు కానీ కొంచెం కమెడియన్ లా ఉంటాడు. యా, ఏ బిట్ ఫన్నీ. ఎనీవేస్ ఈజ్ యువర్ ఫ్రెండ్, లీవ్ ఇట్. అరే సుమి, మోజో విశ్వ నీ మీద జోకులు వేస్తున్నారా? హే కమాన్, ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ కామన్. నేను వాళ్ళ మీద జోక్స్ వేస్తాను, వాళ్ళు నా మీద జోక్స్. వాళ్ళు నిన్ను అంత క్లోజ్ ఫ్రెండ్ లో అనుకోవట్లేదురా, జస్ట్ కామెడీగా నేను బ్యాచ్ లో పెట్టుకున్నట్టు. లీవ్ ద టాపిక్. అరే సుమి గడు మీ మీద జోకులు వేస్తున్నాడు రా. ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ కామన్ రా, లైట్లే. అరే వాడు శ్వేత మీద కూడా కామెంట్స్ చేస్తున్నాడు రా. స్టాప్ ఇట్. అరే సుమి, పక్కోడు ఆనందాలు చెక్కే పెన్సిల్లా ఉండకపోయినా వాడి బాధలు కనీసం చెరిపే ఎరేజర్లో అయినా ఉండాలిరా. ఇవన్నీ మన కాలేజ్ స్టేషన్ వాడికి చెప్పు, వాడు బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకురా కామెడీ చేస్తావు? మొన్న ఇలాగే దాహం వేయకపోయినా లీటర్లు నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఎందుకు? కాల్ స్లిప్ అయి చెరువులో పడ్డాలి. అరే నువ్వేంటి మా మీద జోక్స్ వేస్తున్నావు అంట? దత్తగారు చెప్పాడు. వాట్, మీరే జోక్స్ వేస్తున్నారని వాడు చెప్పాడు నాకు. అవునా? అదేంటి? వాడు మనతో డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు, మా డౌట్. వాడేరా. స్పీకర్ ఆన్ చేయి, మేము ఎవరూ లేనట్టు మాట్లాడు. హలో, ఎక్కడరా? ఇంట్లో ఉన్నాను రా. నిన్నే శ్వేతని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను రా. నిన్నటి దాకా అమ్మాయిలంటే భయం ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. అయినా వాడు దాని ఎలా లవ్ చేశాడు రా. నీతో చాలా మాట్లాడాలి, తర్వాత ఫోన్ చేస్తా. బాయ్ రా. కరెక్టేరా, వాడు మనతో డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు. చాలా తెలివిగా ట్యాకిల్ చేస్తున్నాడు. మనలో మనకే గొడవలు పెడుతున్నాడు. మనలో మనకు గొడవ పెడితే వాడికేం వస్తుంది? కాలేజ్లో మనదే పవర్ఫుల్ గ్యాంగ్. మనలో మన గొడవలు వస్తే పవర్ డిస్పేట్ అవుతుంది, అప్పుడు వాడికి పవర్ వస్తుంది. యా, సుమి గారు చెప్పింది కరెక్టే. వాడికి చెప్పాలి ఇలాంటి పనులని ఆపేయాలని. ఏరా, కాంప్రమైజ్ అయిపోతావా? ఎందుకురా అనవసరంగా గొడవలు? వాళ్ళ వల్ల హర్ట్ అయింది నేను రా. ఇక్కడ వదలను. మన సిటీలో అనామకులు ఉంటాయేమో కానీ మన స్టూడెంట్స్లో అనామకులు లేరురా. ప్రతి వాడికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నాకు ఉంటుంది. అరే ఇంత చిన్నదానికేనా? వద్దురా. ఇది నీకు చిన్నది కావచ్చు, కానీ నాకు కాదు. అంటే ఇప్పుడు కానూరు బాబ్జీని ఇన్వాల్వ్ చేస్తావా?
ఇతనే కానూరు బాబ్జీ. చూడటానికి స్టైలిష్గా ఉన్న చాలా డెవిలిష్ క్యారెక్టర్. నమస్తే అన్న. ఏంట్రా ఎలా వచ్చారు? గొడవ అయిందా? ఏం లేదన్నా, చిన్న గొడవే. చిన్న గొడవ ఏం కాదన్నా, పెద్దదే. ఏమైందిరా? ఏం జరిగిందో మీరు చెప్పండి, ఏం చేయాలో నేను చెప్తాను. దాంతో వెళ్ళి బాబ్జీని కలిసిన విషయం మోజోకి తెలిసింది. ఆ తర్వాత ఒకరోజు స్టూడెంట్ గొడవల్లోకి అలాంటి పాష్గా ఉండే రౌడీ వస్తే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. స్టూడెంట్ గొడవల్లోకి ఎంతమంది రౌడీలు వచ్చినా స్టూడెంటే రౌడీయే. చిన్నపిల్లలని చూస్తున్నా, ఇప్పటి నుంచి నేను మొదలు పెడతా. రెడీగా ఉండండి. ఎవరా కానూరు బాబ్జీ? ఏ ఊరు తెలియదు, ఏ కాలేజీ తెలియదు, ఇక్కడికి వచ్చి హడావుడి చేస్తున్నాడు. కానీ వాడి కోపం వస్తే మనిషి కాదంట్రా. నా గురించి అంత కరెక్ట్గా అలా తెలుసు? సుమ్మి, ఎక్కడున్నావు? రిప్లై ఇవ్వు. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి పొద్దున్న ఇలాంటి కళ వచ్చింది? లైఫ్లో స్ట్రాటజీలు వాడటం కామన్, కానీ లైఫ్ మీద స్ట్రాటజీ వాడితే అది ఇంజనీరింగ్లో సెమిస్టర్ లాగా చాలా కన్ఫ్యూజింగ్గా తయారవుతుంది.